సార్ ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు వేగంగా దూసుకెళ్తున్నాయి, ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి, కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు జరిగిన పరిణామాలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు కాళేశ్వరం నివేదిక ఏదైతే వచ్చిందో దానిపై కేసీఆర్ అరెస్ట్ ఉంటుందా అనే ఉత్కంఠ ఉంది. అటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూడా కేసీఆర్ అంటే టిఆర్ఎస్ నేతలందరితో కలిసి మీటింగ్ పెట్టారు ఆయన. సో అందరి అరెస్ట్ ఉంటుంది, నా అరెస్ట్ కూడా ఉంటుంది, కొందరి కీలక నేతల అరెస్ట్ కూడా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. నిజంగానే కేసీఆర్ అరెస్ట్ ఉంటుందంటారా? పార్టీలో ఎవరు భయపడకుండా ఉండండి, ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయని నేతలందరికీ కూడా సూచిస్తున్నారు. అందరి అరెస్టులు ఉంటాయా? మీకు అట్లా ఓల్గా టీవీ ప్రేక్షకులు నమస్కారం. అంటే నిజం గడప దాటేలోగా అబద్ధం మొత్తం లోకం అంతా చుట్టొచ్చిందట. ఫామ్ హౌస్ లో ఏం జరిగిందో మీకు తెలియదు, నాకు తెలియదు. స్పష్టంగా చెప్పాలంటే మనం ఊహాగానం చేస్తున్నాం కదా. ఆయన ఏమన్నాడు దాని ఎవరు వచ్చి అఫీషియల్ స్పోక్స్ మెన్ వచ్చి కేసీఆర్ గారు ఇట్లా అన్నారని ఎక్కడ ఎవరు చెప్పలేదు కదా. అంటే మనం ఊహిస్తున్నాం. అట్లాగే కాళేశ్వరం కమిషన్ చూడండి, కమిషన్ రిపోర్ట్ 4-5 రోజులు అయింది. వచ్చిన తర్వాత క్యాబినెట్ లో మీటింగ్లు పెట్టకముందు దాన్ని మన బయట పెట్టడానికి వీలేదు. కానీ నిన్న మొన్న రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఇటుపక్క అటుపక్క పత్రికలు, మన టీవీ యాజమాన్యాలు, ఎలక్ట్రానిక్ మీడియా ఎటో వదికి మొగ్గడం మన లాంటి వాళ్ళు కొంచెం నిష్పక్షపాతం చెప్పడం జరుగుతుంది. కానీ అది కూడా నివేదికలు ఏముందో ఇప్పుడు నివేదిక బయట పెట్టేదాకా తెలియదు కదా. 2 మూడోది బహిరంగంగా అంటే ఇంటిలోని పోరు ఇంటింత కాదయా అన్నట్టు ఇంట్లో పోరు మాత్రం అందరికి తెలుస్తుంది. ఇక మీరు ఆయన అరెస్ట్ విషయానికి వస్తాను. కేసీఆర్ గారు అన్నారో లేదో తెలియదు కానీ నాకైతే ఈ రిపోర్టును బట్టి, రిపోర్ట్ లో ఉన్న విషయాలు బట్టి, మేము న్యాయవాదిగా రిపోర్టులో ఎప్పుడు కూడా ఇది నేర విచారణ కాదు. నేర విచారణ అంటే కోర్టు కనుక అరెస్ట్ చేయమంటే అప్పుడు అరెస్ట్ అవుతుంది. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్ననే మన కేటీఆర్ గారు పరువు నష్టం దావా వేసుకుంటూ మనకు మన కొండా సురేఖ మీద వేసిండ్రు. దానిలో ఏమన్నది, కేసు రిజిస్టర్ చేయండి అన్నది కదా. అరెస్ట్ కూడా చెప్పలేదు. కేసు రిజిస్టర్ చేయడానికి ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకోలే కనుక మీరు సెక్షన్ 200 పాతది ఐపీసీ, ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం వేస్తే మీరు ఇందులో ఆధారాలు ఉన్నాయి, మీరు కేసు రిజిస్టర్ చేయండి నాకు మాత్రమే ఇచ్చింది. అది కోర్టు కనుక ఇవ్వగలిగింది. కమిషన్ అట్లా ఇవ్వడానికి వీల్లేదు. కమిషన్ కేవలం ఫ్యాక్ట్స్ ఏమేమి జరిగినో ఇటుపక్క అటుపక్క ప్రోట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అంట అవి చేసి ఇడిచిపెట్టింది. దానిలో నిర్ణయం తీసుకునే అధికారం రేపొద్దున వీళ్ళు మనకు దానికి అనుగుణంగా ఉంటే ఒక కంప్లైంట్ ప్రభుత్వం ఇచ్చిన అప్పుడు అరెస్టా లేకుంటే కేసా అది ఉంటది. అందుకని ఇప్పుడు గాడుపుకు గడపాలను కొట్టుకుపోవని ఒక సామెత తెలంగాణలో. అట్లానే ఈ రిపోర్టును బట్టి వెంటనే అరెస్టులు ఎవరి జరగవు. కానీ రిపోర్టును బట్టి శాఖాపరమైన చర్యలు మాత్రం అధికారుల మీద తీసుకుంటారు. ఎందుకంటే గతంలోనే విజిలెన్స్ కమిషన్ ఒక 18 మంది వాటి మీద 18 మంది అధికారుల మీద మీరు చర్యలు తీసుకోండి శాఖాపరమని అన్నది. కానీ తీసుకోలేదు ఇప్పటిదాకా. ఎందుకు తీసుకోలేదంటే ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగుదాం అనుకున్నారు. కనుక కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి వరకు అందరి మీద ఆరోపణలు ఉన్నాయి ఇందులో. దాన్ని బట్టి ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్కరికి నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ సమాధానాలు రాబట్టి, షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసి సమాధానాలు రాబట్టి, మన భారతదేశంలో ఉన్నంత ఉద్యోగ భద్రత ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు కనుక వాళ్ళని వట్టిగా ఇట్లా తీసేసి మీరు కేసు చేసి అరెస్ట్ చేసిన వీలేదు. మనకు స్మితా సబర్వాల్ దాకా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం కమిషన్ రిపోర్ట్ లో బయట పెట్టి 65 పేజీల నివేదికను చదవలే మొత్తం నేను, కానీ దానిలో స్థూలంగా ఆలోచన చేస్తే ఇవి ఉన్నాయి అంతే తప్ప కేసీఆర్ గారు, హరీష్ రావు లేకపోతే ఇటు పక్కన ఈటల రాజేంద్ర అరెస్ట్ అవుతారనేది మొత్తం ఊహాగానాలు. అంటే కుటుంబం అంటే పండుగ, అదిగో పులంటే ఇదిగో తోకలాగా నడుస్తుందని నేను అంటున్నాను.